హలో ఫ్రెండ్స్, పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో విప్పితే మంచి స్మెల్ వస్తాయి. వైట్ బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ ఇవి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. నేను వైట్ పింక్ పెట్టాను. కలబంద చిన్న ముక్క పెడితే చాలు, సైడ్కి బాగా వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని పింక్ కలర్ కూడా పెట్టాను చిన్న కుండీలో. ఇవి నేను మట్టిలో కూడా పెట్టాను. మట్టిలో కూడా చాలా బాగా వచ్చింది. వీటికి సీడ్స్ వస్తాయి. సైడ్కి ఫ్లవర్స్ వచ్చిన చోట సీడ్స్ వస్తాయి. ఆ సీడ్ బడి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈజీగా వచ్చేస్తాయి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, చాలా బాగుంటాయి. పుదీనా యూజ్ చేసేసుకుని మొత్తం లీవ్స్ అన్నీ తీసేసి ఆ చిన్న చిన్న కొమ్మలు పెడితే బాగా వచ్చింది. బుషీగా లీవ్స్ కొత్తవి వచ్చినాయి. పుదీనా పెంచడం చాలా ఈజీ. నీడలో పెట్టుకున్నా వచ్చేస్తుంది పుదీనా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు. పుదీనా ఎప్పటికప్పుడే కటింగ్ చేసుకుంటూ ఉండాలి. కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. సపరేట్గా పెట్టుకుంటే నయం పుదీనా. ఎందుకంటే ఆ రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. వేరే మొక్కలు ఇంకా రావు పుదీనా పెట్టిన దానిలో. చిన్న డబ్బాల్లో అయినా సరే పుదీనా సపరేట్గా వేసుకుంటే నీడలో పెట్టినా చాలా బాగా వస్తుంది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇప్పుడు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ మట్టిలో పెట్టిన మొక్కలు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. టెర్రస్ పైన కొంచెం తగ్గినాయి. స్టార్టింగ్లో బాగా వచ్చినాయి టెర్రస్ పైన. ఇక్కడ కూడా వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్. చాలా పెద్ద ఫ్లవర్సే వస్తున్నాయి ఇప్పుడు. ఈ ప్లాంట్స్ మొత్తం టెర్రస్ పైన ఇక్కడ కలిపి మొత్తం ఒకటే ప్లాంట్ నుంచి నేను కొన్ని కొమ్మలు తీసుకుని పెట్టాను. చాలా బాగా వస్తున్నాయి. ఈ ఫ్లవర్ ఇంకా విప్పలేదు. పూర్తిగా విప్పినాక కోస్తాను. మొగ్గలు ఉన్నాయి ఇంకా మిడిల్లో. బాగా హైట్ అయిపోయినాయి ప్లాంట్స్. చిన్న స్టిక్ ఏమైనా పెట్టి సపోర్ట్తో కడుతున్నాను. కొత్తిమీర, టమోటో ప్లాంట్ పడిమూల్సింది. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. సైడ్కి పడిపోతుంటే చిన్న కర్ర సపోర్ట్ పెట్టాను నేను. సాఫ్ట్గా కాకుండా కొన్ని స్టిక్స్ లాగా కొన్ని నొక్కులు ఉన్న కొమ్మ పెడితే ప్లాంట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పడిపోకుండా. క్యాలీఫ్లవర్ ప్లాంట్. ఇంకా క్యాలీఫ్లవర్ స్టార్ట్ అవ్వలేదు. క్యాలీఫ్లవర్ ప్లాంట్ నేను ఫస్ట్ టైం పెట్టాను. ఈ ప్లాంట్ తీసేస్తున్నాను నేను. ఈ సైడ్కి వైట్ పింక్ పెట్టాను. అవి చాలా బాగా వచ్చినాయి. ఈ ప్లాంట్ ఎందుకున్నా పండిపోతూ ఉన్నాయి. లీవ్స్ తీసేసాను. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో. చుక్కమల్లి ప్లాంటు. కొమ్మల నుంచి పెట్టుకోవచ్చు చుక్కమల్లి మొక్కలు. ఫ్లవరింగ్ కూడా వస్తున్నాయి. చుక్కమల్లి ప్లాంటు నిత్యం వస్తాయి ఫ్లవర్స్. ఎనీడే చుక్కమల్లి ఫ్లవర్స్ ఎనీడే పూసే ఫ్లవరు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా ఎనీడే వస్తాయి. వాటర్ పోస్తూ ఉంటే ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి, ఎంత ఎండల్లో అయినా సరే. ఇగోండి ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను. పింక్ మెంతికూర వేసాను నేను. ఇక్కడ వైట్ పెట్టుకున్నాను. ఇవి బాగా వచ్చినాయి. ఫ్లవరింగ్ బాగా వస్తుంది. డస్ట్ పడుతుంది. ప్లాంట్స్ మీద కూడా వాటర్ చల్లుతూ ఉంటాను. ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సమ్మర్లా ఉంది. కంపల్సరీగా 2 పూట్ల పోస్తున్నాను. అందుకని కొత్తిమీర పడిపోయిద్దని అలా స్లోగా ఒక చోట పోస్తే చాలు, ఇంకెళ్ళిపోతూ ఉంటాయి వాటరు. మట్టిలో కొంచెం చెమ్మ ఉండిద్ది. కుండీల్లో అయితే కంపల్సరీగా చూసుకోవాలి, త్వరగా వడిలిపోతున్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ.
ఇదిగోండి పెద్ద పెద్ద ఫ్లవర్స్, మొక్కలు కూడా చాలా బాగా ఎదిగినాయి. మనం వాటర్ ఎంత పోస్తే అంత బాగా వస్తాయి, ఎంత సమ్మర్లో అయినా సరే. చాలా బాగున్నాయి ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. కొత్తిమీర ఇక్కడ కూడా కొన్ని పోస్తున్నాను, కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. కనకాంబరం ఫ్లవర్స్, చామంతి ప్లాంట్ ఇది. నేను చిన్న కొమ్మ పెట్టుకున్నా. ఈ లీవ్స్ కింద డ్రై అవుతూ ఉంటాయి, ఎప్పుడెప్పుడే నేను ఇలా తీసేస్తూ ఉంటా. ప్రతి మొక్కకి చెక్ చేసుకుని నీట్గా ఉంటుంది. పురుగులు ఏం రాకుండా ఉంటాయి, డ్రై లీవ్స్ తీసేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడే. ఈ మొక్కలతో గడిపినంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది, టైమే తెలీదు. నాకు చాలా ఇష్టమైన పని మొక్కల దగ్గర ఉంటే, ఇంకా అన్నీ మర్చిపోతాను. ఐస్ కూడా చాలా మంచిది, గ్రీనరీ. ఇందులో చాలా బుషీగా వచ్చినాయి. ఎక్కువసేపు ఇలా గార్డెన్లో తిరుగుతూ మొక్కలు పెంచుకుని, ఎక్కువగా మొక్కలతో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అస్సలు ఉండదు, చాలా రిలాక్స్గా ఉంటారు, టెన్షన్స్ ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఐస్కి రిలాక్స్గా ఉంటుంది. గ్రీనరీ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. చాలా చిన్న ప్లాంట్, ఫ్లవర్స్ వచ్చినాయి. టమోటాస్ కొంచెం పెద్దవైనాయి. ఇలా ఎక్కడ ఫ్లవరింగ్ వచ్చింది, ఎక్కడ ఫ్రూటింగ్ వచ్చింది, ఈ మొక్క ఎలా ఉంది, అలా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండానే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాము, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కలర్ చూడండి ఎంత బాగున్నాయో, ఎల్లో, ప్యూర్ ఎల్లో వచ్చేసి ఫ్లవరింగ్. ప్లాంట్ మొత్తం చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ నిలబడితే చాలా కాయలు వస్తాయి. కొన్ని నిలబడినవి, స్టార్ట్ అయినవి కూడా కాయలు. నేను ఇలా గుమ్మం ముందే పెట్టుకున్నాను, ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. అవి ఎన్ని వచ్చినాయి అన్నది కాదు, ఒకటి వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ చూస్తూ ఉంటాను వాటిని. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ కోసేస్తున్నాను. వైట్ మందారం కొంచెం లేటుగా విప్పుతున్నాయి. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాయి, ఇప్పుడే సన్ స్టార్ట్ అయింది. ఇక్కడ సింక్ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను, వైట్ కలర్. ఇవైతే చాలా చిన్న డబ్బాలో వస్తున్నాయి ఫ్లవర్స్ డైలీ. కొన్ని స్టాండ్స్ పెట్టుకోవడానికి నాకు వీలైన వరకే కొన్ని పెట్టుకున్నాను మొక్కలు, ఇంకా కొన్ని కుండీలు పక్కగా పెట్టేసుకున్నాను. ఇందులో కూడా మొక్కలు చాలా బాగా వచ్చినాయి. చిక్కుడు వస్తుంది, ఇందులో టమాటా వస్తుంది, ఇప్పేసింది. వైట్ ఫ్లవరు చాలా బాగుంటుంది. ఈరోజు రెడ్, వైట్ మందారం, సింక్ ఫ్లవర్స్ వైట్, బ్లూ. పారిజాతం ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇప్పుడు పారిజాతం ఫ్లవర్స్ ఆరెంజ్ వైట్తో చాలా బాగుంటాయి. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసం